గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ మనకు తెలుసు పోస్టల్ బ్యాలెట్స్ రూపంలో ఫస్ట్ అయితే పోస్టల్ బ్యాలెట్స్ అంటే ఆ బ్యాలెట్ రూపంలో ఓట్ ఎవరైతే వేసారో వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి 101 ఓట్లు పోలయ్యాయి గవర్నమెంట్ అఫీషియల్స్. సో గవర్నమెంట్ కి సంబంధించిన ఎంప్లాయీస్ ఎటువైపు ఉన్నారు, గవర్నమెంట్ వైపు వ్యతిరేకత ఉందా లేకపోతే సుముఖత ఉందా అనేది ఈ పోస్టల్ బ్యాలెట్స్ రూపంలో తెలిసే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఒక రకంగా గవర్నమెంట్ కి ఒక హెచ్చరిక లాంటిది అని కూడా చెప్పొచ్చు. ఒకవేళ ఎంప్లాయీస్ గవర్నమెంట్ కి సంబంధించిన క్యాండిడేట్ కి కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ కి కాకుండా ఇంకో పార్టీకి వేస్తే మాత్రం ఇట్స్ ఏ డేంజర్ సైన్. ఇంకోటి నెక్స్ట్ ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన అంటే ఓట్ల లెక్కింపు జరగడానికి ఒక 40 నిమిషాల టైం పడుతుంది. ఆ తర్వాత మాత్రం ఈవీఎంస్ ఓపెన్ అవుతాయి. ఈ ఈవీఎంస్ కి సంబంధించిన లెక్క ఒక్కసారిగా ఈవీఎంస్ ఓపెన్ చేసిన తర్వాత నుంచి కూడా చాలా ఫాస్ట్ గా ఫలితాలు వస్తూ ఉంటాయి. మనకు తెలుసు 10 రౌండ్లలో పూర్తిగా ఈ ఫలితాలు రాబోతున్నాయి. కానీ కేవలం సగం అంటే 5 రౌండ్లు అవగానే ఒక క్లియర్ కట్ మెజారిటీ ఎవరికి ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో 4 లక్షల ఓటర్లు ఉంటే అందులో 1,94,000 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అంటే ఈవెన్ సగం కూడా పోల్ కాలేదు. కేవలం 48.49% మాత్రమే ఓటింగ్ జరిగింది. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్ని పార్టీలు తిరిగినా ఎంత అవగాహన కార్యక్రమాలు చేసినా ఓటు ఎంత ఇంపార్టెంట్ అని చెప్పినా కూడా ఓటర్లు ఎక్కడ కూడా ఇష్టపడలేదు ఓటు వేయడానికి అనేది కూడా స్పష్టంగా అర్థమవుతోంది. ఇంకోటి 58 మంది పోటీలో ఉన్నారు. కానీ ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో అంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 3 ప్రధాన పార్టీల మధ్యనే పోటీ ఉండబోతోంది అనేది క్లియర్ కట్ గా మనకు మొన్నటి నుంచి కూడా తెలిసినటువంటి అంశమే. సో ఈ 3 పార్టీలలో కూడా బీజేపీ ఏ ప్లేస్ లో ఉంటుంది అనేది ఒకటి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ లోకల్ కృష్ణనగర్. రిజల్ట్ కి సంబంధించి తెలుసుకోవడానికి ఎలా ఉందని వచ్చింది. ఎవరు విన్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ 100%. అవునా? ఎందుకు అంత కాన్ఫిడెన్స్? అంటే ఇక్కడ లోకల్ చాలా పనులు చేస్తున్నాడు. దాన్ని బట్టి రిజల్ట్స్ కూడా అలానే వస్తాయి 100%. అందులో నో డౌట్. కాదు సార్, కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి కదా బీఆర్ఎస్ మాగటి అవన్నీ మామూలేనా చెప్తా, అవి పరిధిలో తీసుకోకూడదు. మీరు ఏ డివిజన్? ఇక్కడే కృష్ణనగర్. సార్ మీరు చాలా మందితో మాట్లాడి ఉంటారు కదా సార్, వాళ్ళ ఒపీనియన్ ఏంటి? ఎవరి ఒపీనియన్ అయినా ఒకటేనమ్మా, సింగిల్ వన్ సైడ్ అంటే లోకల్ ఆయన చాలా పనులు చేస్తున్నాడు నవీన్ యాదవ్. అంటే పార్టీ వైజ్ గా ఇప్పుడు పార్టీ వైజ్ కాదమ్మా, ఇది ఓన్లీ ఆయన వాళ్ళ కుటుంబం నేతృత్వంలో ప్రజలు అవుట్లెట్ గా చేస్తారు. కానీ ఎందుకు సార్ మరి నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ మీద గూండా అని అవన్నీ ఎలికేషన్ అమ్మా, గుండా ఇవన్నీ ప్రజలు కొంతమంది మంచివాడిని కూడా గుండా అంటారు, మంచి చేసేవాడు కూడా గుండా అంటారు ఈ రోజుల్లో. అవి నోట్లో నేలకిలే. కానీ ఆయన చేసి వాళ్ళ డాడీ కూడా చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు, చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు. ఆయన నవీన్ యాదవ్ కూడా అంతే సర్వీస్ చేశాడు చాలా మంది. ఎనీ టైం అందుబాటులో ఉండే ఫ్యామిలీ అనుకోవచ్చు. ఎనీ టైం అమ్మా, లోకల్ కదా అది. అది టిఆర్ఎస్ అనేది వేరే విషయం. ఇక్కడ లోకల్ అతను కుటుంబం నేపథ్యంలో అంతా కూడా ఎలా ఉంటుందంటే బాగా దగ్గరగా ఉంటారు ప్రజలకు. మెయిన్ సార్ దొంగ ఓట్లు పోలయ్యాయి ఉట్టిదమ్మా, ఎట్లా అవుతాయి దొంగ ఓట్లు? పెద్దబట్ట ఈ రోజుల్లో ఇంతమంది పోలీస్ వ్యవస్థ ఉంది, ఎలక్షన్ కమిషనర్ ఉన్నాడు, వాళ్ళంతా అంత పెద్దగా ఏం లేరుగా అమ్మా. ఐఏఎస్ ఆఫీసులు అంతా తీసుకున్నప్పుడు దొంగ ఓట్లు పడే అవకాశం ఏడుంది సార్? ఎందుకు సార్ 48% పోలింగ్ నమోదైంది ఎందుకు సార్? అవన్నీ ఉంటుందమ్మా, అవన్నీ రాస్తా ఉంటారు కానీ మామూలుగా చూస్తారు. ఇప్పుడు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి చూస్తారు. వన్ సైడెడ్ గా జరిగింది అందులో సమస్య. అంటే వన్ సైడ్ అంటే అభిమానం అంతే, నవీన్ యాదవ్ అభిమానం. ఇక్కడ పార్టీ అనేది సెకండరీ. వాళ్ళ కుటుంబం నేపథ్యంలో వన్ సైడ్ గానే వేసారు ప్రజలంతా కూడా.
ఓకే సార్, బీసీ ఫ్యాక్టర్ ఏమైనా పనిచేస్తుంది? బాగా బీసీ కూడా ఎక్కువ, బీసీ ఎఫెక్ట్ ఎక్కువ జరిగింది. మెయిన్ బీసీ ఎఫెక్ట్ ఆయన లోకల్ రెండు రెండు ఫ్యాక్టర్స్. సార్, కాంగ్రెస్ పార్టీ మీద చాలా వ్యతిరేకత ఉంది, నెగటివిటీ ఉంది, పనులు సరిగ్గా చేయట్లేదు. పొలిటికల్ పార్టీ అయినా వ్యతిరేకం ఉంటుంది, మైనస్ ఉంటుంది, అవన్నీ పరిధిలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఎట్లుంది సార్ రాష్ట్రంలో? చాలా బాగుంటుంది, రాబోయే రోజుల్లో కూడా బాగుంటుంది. ఇక లేదమ్మా టీఆర్ఎస్ లేదు. టీఆర్ఎస్ లేదా? మరి అలా అలా కొట్టి పారేసారు ఏంటి సార్? అంటే లేదు, పోయింది, వచ్చింది, అవకాశం వచ్చింది, పోగొట్టుకున్నారు. ఒకవేళ కేసీఆర్ గారు ప్రచారంకి వచ్చి ఉంటే ఎలా ఉండేది సార్? కేసీఆర్ వచ్చినా, వాళ్ళ కొడుకు వచ్చి బాగా తిరిగిన, వాళ్ళ బ్యాచ్ వచ్చిన, ఎవరు జరిగినా ఈ నియోజకవర్గంలో లేదు, అవకాశం లేదు. కేసీఆర్ వచ్చినా లేదు, ఆమె పోయిందమ్మా. అది అంటే హైదరాబాద్ లో పూర్తిగా ఓన్లీ బీఆర్ఎస్ ఉండింది కదా సార్, అంటే బీఆర్ఎస్ సీటే కదా? టీఆర్ఎస్ ఉంది. అంతకుముందు కాంగ్రెస్ నేను పొత్తు పెట్టుకొని 10 ఏళ్ళు వెళ్ళాడు, నేను కలుపుతానని చెప్పాడు. తర్వాత ఏమో మాదిగలకే ముఖ్యమంత్రిని, ఎస్సీలు ముఖ్యమంత్రి, ఇవన్నీ ఎఫెక్ట్ చూస్తారు కదా, అవన్నీ చూసే చేస్తారు. నా అభిప్రాయం. అవన్నీ ఆలోచించారా సార్ ఈ ఉప ఎన్నికల్లో? అవన్నీ ఆలోచించి కాదు, అది కూడా ఒక పార్ట్. మెయిన్ గా ఏ ఫ్యాక్టర్స్ ఇప్పుడు మీరు అన్నట్టుగా నవీన్ యాదవ్ ని గెలిపించారు? మెయిన్ ఫ్యాక్ట్ ఏంటంటే అలా మంచితనం, నవీన్ యాదవ్ మంచితనం, అంతే, వేరేది ఫ్యామిలీ పర్సనల్ గా అంతే. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఒకసారి అంటే ఒపీనియన్ ఆఫ్ లోకల్ ఎవరైతే ఓటు వేశారో నా ఒపీనియన్ కూడా అదే. ఏం చెప్తున్నారు అని అంటే, వన్ సైడెడ్ గా జరిగింది ఓటింగ్, బీఆర్ఎస్ వస్తుందేమో ఆర్ బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటారేమో అనేది కూడా పూర్తిగా నేనైతే నమ్మట్లేదు. అండ్ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఇచ్చాయో అవే రిజల్ట్ రాబోతోంది అని ఒక ఓటర్ ఒపీనియన్ గా మనం ఇప్పటి వరకు చూసాం. సో ఫలితాలు ఎట్లా ఉంటాయి ఏంది అనేది కూడా ఎవరు కూడా చెప్పలేము. బికాస్ ఓటింగ్ జరిగింది 194,000 ఓట్లు. సో మామూలు ఓటింగ్ కాదది. సో అదంతా జరగడానికి పూర్తిగా 1 గంటన్నర నుంచి 2 గంటల టైం లోపలనే మనకు ఒక లీడ్ అయితే దొరికే అవకాశం ఉంది, లీడ్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఒకవేళ లీడ్ చాలా పెద్ద ఎత్తున ఉంది అనుకోండి, సో వన్ సైడెడ్ గా ఓటింగ్ వేసినట్టుగా లెక్క. లేదు, చాలా టఫ్ గా నడుస్తోంది, కేవలం 2,000 3,000 ఇట్లాంటి డిఫరెన్స్ తో ఉండే మాత్రం రౌండ్ కి ఈ ఫలితాలు ఉత్కంఠ రేపే అవకాశం అయితే ఉంటుంది, మనం చూడొచ్చు. సో అబ్జర్వర్ కి సంబంధించిన వెహికల్ బయటికి వెళ్తోంది. సో గేట్ బయటనే ఎవరైనా సరే ఇక్కడే ఉండాల్సిందే. ఎక్కడ అడుగడుగునా ఎక్కడ చూసినా కూడా మనకు ఓన్లీ ఐదర్ మీడియా కనిపిస్తోంది, లేకపోతే పోలీసులు మాత్రమే మనకు కనిపిస్తున్నారు. సో 3 అంచెల భద్రతని మనం స్పష్టంగా కూడా చూడొచ్చు. ఇది యూసఫ్ గూడకు సంబంధించిన ప్రాంతం. సో మార్నింగ్ అవర్స్ కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు. ఇంకోవైపు ఏమో కౌంటింగ్ కి సంబంధించి ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. చాలా మంది ఇక్కడికి వచ్చి ఏంటి రిజల్ట్ ఏం రావచ్చు, రిజల్ట్ ఏం వచ్చే అవకాశం ఉంది అన్న ఉత్కంఠతో చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఒక 2 గంటల్లో ఆల్మోస్ట్ ఒక లీడ్ ఏ పార్టీకి రాబోతోంది, లీడ్ ఎవరు ఉంటే ఆ పార్టీ వైపే ఆర్ ఆ పార్టీయే గెలిచే అవకాశం ఉంటుంది అని కూడా ప్రతి ఎన్నికల్లో మనకు తెలుసు. సో లీడ్ ఏ పార్టీకి అయితే దక్కించుకుంటుందో ఆ పార్టీ వైపే ఓటర్లు మొగ్గు చూపినట్టు, ఆ తర్వాత ఓటర్స్ ఆ అభ్యర్థిని గెలిపించుకోవాలి అని అనుకున్నట్టు లెక్క. సో 10 రౌండ్ల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే 5-6 రౌండ్ల తర్వాతనే అంటే ఫలితం తేలే అవకాశం ఉంటుందా అనేటువంటిది ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. ఇంకో వైపు ఏమో అసలు ఏ డివిజన్ ఎవరి వైపు ఉంది, మైనార్టీస్ ఎవరి వైపు ఓటేశారు, మైనార్టీస్ ఆదరణ చూరగొన్న పార్టీ ఏది, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, ఆర్ బీజేపీ కావచ్చు, ఈ అన్ని పార్టీస్ కూడా ఈ ఎన్నిక చాలా ముఖ్యమని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు తెలుసు ఏ పార్టీ కూడా పెద్దగా సమన్వయంతో పనిచేస్తున్నట్టు కానీ లేకపోతే సఖ్యత ఉన్నట్టు కానీ ఎక్కడ కనిపించట్లేదు. అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా మినిస్టర్స్ మధ్యనే పొసగట్లేదు ఆర్ సమన్వయం లేదు అనేది కూడా మనం చూసాం. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చూస్తే గనక మనకు తెలుసు కవిత ఎపిసోడ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది, అసలు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది, కేసీఆర్ అసలు బయటకే రావట్లేదు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చర్చ. ఇంకోవైపు ఏమో బీజేపీ, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎంపీలు, 8 మంది
అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేలను గెలిపించుకున్నా సరే ఎక్కడ కూడా సమన్వయం కనిపించట్లేదు. అందరు వచ్చి దూకుడుగా ప్రచారం చేసింది లేదు అనేటువంటిది కూడా ఇంకోటి కూడా బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. సో 3 పార్టీలు అంతంత మాత్రంగా ఉన్నాయి అనేటువంటి చర్చ ప్రజల్లో నడుస్తుంది. సో ఒక ఆల్టర్నేట్ పార్టీ మరి ఏది అనేది కూడా ఇంకో పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. కానీ పర్టికులర్లీ జూబ్లీ హిల్స్ మట్టికి చూసినప్పుడు కనుక జూబ్లీ హిల్స్ లో యాక్చువల్లీ ఇది బీఆర్ఎస్ కి పార్టీకి సంబంధించిన సిట్టింగ్ సిటీ. ఒక్కసారి ఓడిపోయిన తర్వాత మనకు తెలుసు ఓడిపోయిన పార్టీ మీద ఎన్నెన్ని మాటలు మాట్లాడతారో, విశ్లేషణ చేసినప్పటికీ కూడా ఎట్లాంటి విశ్లేషణ జరుగుతుంది అనేది కూడా మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనుకోండి, బీజేపీ అనుకోండి, లేకపోతే కాంగ్రెస్ అనుకోండి, ఈ 3 పార్టీలకు కూడా ఒక డూ ఆర్ డై మ్యాచ్ అంటారు కదా. సో ఉత్కంఠభరితమైనటువంటి మ్యాచ్ అనుకోండి, వరల్డ్ కప్ టైప్ ఆఫ్ మ్యాచ్ ఇది ఈ రిజల్ట్ అని కూడా అనుకోవచ్చు. సో ఒక 2 గంటల్లో లీడ్ ఏ పార్టీకి దక్కితే ఆ పార్టీయే విజయం వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు